విద్యా బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. నేను నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీరు వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, మీరు దాన్ని కూడా గట్టిగా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టేస్తే అది మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. అయితే వీటిలో ఫస్ట్ వచ్చేసి ఇవి చూపిస్తాను, హ్యాంగింగ్స్ చూపిస్తాను. ఇంకా ఇవి కనిపిస్తున్నాయి కదా, సో హ్యాంగింగ్స్ అండి. ఇవి నేను క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను, ఆన్లైన్లోనే తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఏమో పడింది. ఇవి తీసుకొని కూడా ఒక 1 ఇయర్ దాటిపోయిందనమాట. సో ఇంకా ఇవైతే ఇలా మనకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి అండ్ టాప్స్కి వాటికైతే ఇవి కరెక్ట్గా మనకి బాగా సూట్ అవుతాయండి. సో అయితే ఒకసారి చూపిస్తాను పెట్టుకొని. అండ్ నేను మ్యాక్సిమం కొంచెం చిన్న ఇయర్ రింగ్స్ నేను ప్రిఫర్ చేస్తానంటే. నేను పెద్దవి మరీ హ్యాంగింగ్స్ ఇంత పెద్దగా ఉండేటైతే అసలు యూజ్ చేయను, నాకు సెట్ అవ్వవు అని నా ఫీలింగ్. సో నేనైతే యూజ్ చేయను, నేను చిన్నవే యూజ్ చేస్తాను మ్యాక్సిమం. నా దగ్గర కలెక్షన్ కూడా అవే ఉంటాయి, చిన్న ఇయర్ రింగ్సే ఉంటాయి. స్మాల్ టు మీడియం సైజ్ వరకే ఉంటాయి, మరి పెద్దవి అయితే ఉండవు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇవి అయిపోయాయి కదా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ జుమ్కీస్ అనమాట. ఇప్పుడు మనకి సిల్వర్ ఫినిషింగ్లో వస్తున్నాయి కదా, సో చూడండి. సిల్వర్ ఫినిషింగ్లో ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా, అవి తీసుకున్నాను. ఇవి హైదరాబాద్లో తీసుకున్నాను, అంటే మామూలుగా సంత పెడతారు కదా మార్కెట్, అక్కడ తీసుకున్నాను అంతే. వీటి కాస్ట్ కూడా అరౌండ్ 50 రూపీస్ అనుకుంటా, 50 60 ఉంది అంతే. ఇంకా ఇవి కూడా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉంటాయో. కదా, ఇవి కూడా చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి మనకి చూడీదార్స్ మీదకైనా కానీ టాప్స్ మీదకైనా కానీ మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇవి ఇలా ఉంటాయి, ఇవి పెట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది చూడడానికి లుక్. ఇవి అయితే నేను చార్మినార్లో తీసుకున్నాను, మనకు నైట్ బజార్ పెడతారు కదా చార్మినార్లో, అక్కడ తీసుకున్నాను. ఇవి కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి హూప్స్. చూడండి, వీటి కాస్ట్ ఏమో ఒక 400 అనుకుంటా ఇవి. సో నా దగ్గర ఉన్న వాటిలో హైయెస్ట్ ఇయర్ రింగ్స్ కాస్ట్ అనేది ఇవే. ఇంకా ఇవైతే నేను హైదరాబాద్ తిరుమలగిరిలో మ్యాక్స్ ఉంది కదా, నేను అక్కడ తీసుకున్నానండి. ఇవైతే మనకి వెస్ట్రన్కి కూడా బాగా సెట్ అయిపోతాయి, వెస్ట్రన్కి వేసుకోవచ్చు, టీషర్ట్స్కి వాటన్నిటికి వేసుకున్నా కూడా బాగా సెట్ అయిపోతుంది. సో ఇవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి, చూడండి. సో ఇవి మల్టీ కలర్ వచ్చాయి కదా, ఇవి మనకి ఏ డ్రెస్ మీదకైనా కానీ బాగా సెట్ అయిపోతాయి. ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి, చూడీదార్ మీదకి అండ్ టాప్స్ మీద కూడా మనకు బాగా సెట్ అయిపోతుందండి. వీటి కాస్ట్ వచ్చేసి
నేను చార్మినార్లోనే తీసుకున్నాను. ఇవి కూడా నేను మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ అనేవి అన్ని మ్యాక్సిమం చార్మినార్లోనే తీసుకున్నాను. అక్కడ మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. మిగిలిన బయట కంపేర్ చేస్తే, బయట షాప్స్లో కంపేర్ చేస్తే మనకు చార్మినార్లో ఇయర్ రింగ్స్ అనేవి కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. చాలా రీజనబుల్గా ఉంటుంది. వీటి కాస్ట్ కూడా 30 రూపీస్ అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కొంచెం గ్రాండ్ లుక్ లాగా ఉంటాయి. సో ఇదంతా మనం నైట్ టైం వేసుకున్నప్పుడు ఇవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. ఇంకా అయితే వీటి కాస్ట్ కూడా 60 రూపీస్ అనుకుంటా. వీటి కాస్ట్ 60 రూపీస్ అండి. ఇంకా ఇవి నేను మామూలుగా సండే మార్కెట్ పెడతారు కదా, సంతలాగా పెడతారు కదా మనకు హైదరాబాద్లో, వీక్కి ఒకసారి అలా మార్కెట్ పెడతారు కదా. సో అక్కడ తీసుకున్నాను ఇవి. బాగున్నాయి కదా. ఇవి కూడా మనకు లాంగ్ ఫ్రాక్స్ మీదకి అయినా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. లాంగ్ ఫ్రాక్స్కి, చూడిదార్స్కి, వాటన్నిటికి బాగా సెట్ అయిపోతుంది. కొంచెం హెవీ డ్రెస్ ఉన్న వాటికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి జస్ట్ జుమ్కీస్ అనమాట. చూడండి ఇలా ఉన్నాయి. మల్టీ కలర్ వచ్చాయి. ఇవి కూడా మనకి ఏ కలర్ డ్రెస్ మీదకి కానీ బాగా సెట్ అయిపోతాయి. ఇంకా వీటి కాస్ట్ కూడా 30 రూపీస్ అనుకుంటాను. ఇవి కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. సో ఇవి కూడా మనకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి లుక్ అనేది. నేను చాలా యూజ్ చేసిన ఇయర్ రింగ్స్లో ఇవి ఒకటి, ఎక్కువగా యూజ్ చేసిన వాటిల్లో. కలర్ కూడా పోయింది మ్యాక్సిమం. ఇక్కడంతా కలర్ కూడా అంతా పోయింది. ఇవి మనకి ఇవి కూడా అంతే, లాంగ్ ఫ్రాక్స్ మీదకి, చూడిదార్ మీదకి వాటికి బాగా సెట్ అయిపోతాయి. నేను వెస్ట్రన్ అవేమి యూజ్ చేయను కాబట్టి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అనేవి మ్యాక్సిమం లాంగ్ ఫ్రాక్స్కి, చూడిదార్కి, కుర్తీస్కి, వీటన్నిటికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి. చూడండి జస్ట్ ఇవి వైట్ పూసలు వచ్చాయి. ఇక్కడ 2 స్టెప్స్ వచ్చాయి వైట్ పూసలు అనేవి. ఇంకా ఇక్కడంతా గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇవి కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. వీటి కాస్ట్ కూడా 30 or 40 పడింది. నాకు సరిగ్గా గుర్తులేదు. ఇవన్నీ తీసుకొని ఒక 1 year దాటిపోయింది అనమాట. సో నాకు కరెక్ట్గా అయితే ప్రైస్ గుర్తులేదు. ఇంకా ఇవి కూడా అంతే, ట్రెడిషనల్ వేర్ ఏది వేసుకున్నా కానీ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నేను ఇంత పెద్దవైతే అస్సలు యూజ్ చేయలేదు, అసలు నేను తీసుకోలేదు కూడా. ఇవి నాకు మా హస్బెండ్ గిఫ్ట్ చేశారనమాట. సో ఇంకా నేను ఎలాగో యూజ్ చేయను, కానీ తను గిఫ్ట్ చేశారు కదా అని చెప్పేసి అలానే దాచుకున్నాను అంతే. ఇవి ఎక్కడ తీసుకున్నారో అయితే నాకు తెలీదు, కానీ దీని కాస్ట్ అయితే ఇక్కడ అలానే ఉంది. 100 రూపీస్ అని ఉంది దీని కాస్ట్ అయితే. చూసేయండి ఇది కూడా. నేనైతే మాత్రం ఇంత పెద్దవి అయితే నేను అసలు యూజ్ చేయను అనమాట. ఇంకా ఎప్పుడు పెట్టుకోలేదు కూడా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చూడండి. ఇవి మనకు సిల్వర్ కలర్లో వచ్చాయి. సిల్వర్ కలర్ కాదు, ఇది జస్ట్ ప్లాటినం కోటింగ్ లాగా వచ్చింది. చూడండి ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే, మామూలుగా మనకి షాప్స్ ఉంటాయి కదా, లేడీస్ కార్నర్ అని చెప్పేసి ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాను. ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అనుకుంటా. 120 రూపీస్ అండి వీటి కాస్ట్ ఏమో. ఇంకైతే చాలా రోజులు అయిపోయింది తీసుకొని కూడా, కానీ కలర్ ఏం ఫేడ్ అవ్వలేదు, అలానే ఉంది. చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవే అండి. ఇవి కూడా నేను బయట మార్కెట్లో తీసుకున్నాను అంతే. వీటి కాస్ట్ ఏమో మనకి 10 రూపీస్ అంతే. ఇవి 10 రూపీస్ అనమాట. జస్ట్ హూక్స్ లాగా వచ్చాయి అంతే. ఏం టాప్స్ మీద సింపుల్గా వేసేసుకోవచ్చు. హడావిడిగా ఉన్నప్పుడు, మనం టైం లేనప్పుడు అలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇవి ఇలా
ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి, చూడండి. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇలా చూడండి, సింపుల్గా ఉంటాయి అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, రెగ్యులర్గా ఉండకుండా. అండ్ ఇవి కూడా మనకు బాగా సెట్ అయిపోతాయి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. లుక్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇవి కూడా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్లో ఇది కూడా ఒకటి. బాగుంది కదా. ఇవి నేను మామూలుగా తిరునాళ్ళు చేస్తారు కదా, ఊర్లో జాతర చేస్తారు కదా, అలా ఒక ఊర్లో జాతర చేసినప్పుడు వెళ్ళినప్పుడు నేను అక్కడ తీసుకున్నాను. వీటి కాస్ట్ ఏమో 30 రూపీస్ అంతే. ఇందాక కొంచెం డిఫరెంట్గా చూపించాను కాబట్టి ఇప్పుడు కూడా ఇంకొంచెం డిఫరెంట్గానే సిల్వర్ కలర్లో చూపిస్తున్నాను, చూడండి. సో ఇవి కూడా అంతే అండి, ఇలా కొంచెం జుమ్కీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. కింద వైట్ పూసలాగా వచ్చింది, ఒక ముత్యం టైప్ వచ్చింది కింద, చూసేయండి. బాగుంది కదా. ఇవి కూడా మనకి చాలా బాగుంటాయండి, సెట్ అయిపోతుంది నీట్గా. దీని కాస్ట్ ఏమో 30 రూపీస్, 30 50 సరిగా గుర్తులేదు. ఇవి కొంచెం 30 50 పడ్డాయి ఇవి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి, చూడండి. ఇవి కూడా మల్టీ కలర్ వచ్చాయి, గుడ్డల్లాగా వచ్చాయి కదా. ఇవి ఇక్కడ మనకి కొంచెం పికాక్ లాగా డిజైన్ వచ్చింది. ఇంకా ఇవి కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి, చూడీదార్ మీదకి, వెయిట్కి అయినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, చాలా బాగుంటాయి, చాలా గ్రాండ్గా ఉంటాయి. అండ్ వీటి కాస్ట్ కూడా 30 రూపీస్ అనుకుంటాను, 30 or 60 సరిగ్గా గుర్తులేదు. ఇవి కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. ఇందాక మీకు మల్టీ కలర్స్లో సిల్వర్వి చూపించాను కదా, అలానే ఇవి కొంచెం కాపర్ గోల్డ్ ఆ కలర్ ఆ కాంబినేషన్లో ఇచ్చారు. చూడండి, ఇవి కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనం ఏ డ్రెస్కైనా కానీ సెట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇందాక వాటిలాగే జుమ్కాసే ఇవి కూడా. అయితే ఇక్కడ మల్టీ కలర్ రాలేదు, జస్ట్ బ్లాక్ కలర్ వచ్చిందనమాట. కాబట్టి మనం ఇవి కూడా ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతుంది, వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవి కూడా నేను అక్కడ జాతర అని చెప్పాను కదా, అక్కడే తీసుకున్నాను. వీటి కాస్ట్ కూడా 30 రూపీస్ అంతే అండి. చూడండి, బాగున్నాయి కదా. ఇవి కూడా చాలా బాగుంటాయి. చూడండి, డీసెంట్ లుక్ ఉంటుంది, ఇది క్లాస్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఫస్ట్ ఇవే ఉన్నప్పుడు ఇవే ఫేవరెట్, తర్వాత ఇంకా చాలా తీసుకున్నాను కదా, తర్వాత అవి కూడా ఫేవరెట్ అవుతూ వచ్చాయి. ఇవి కూడా జుమ్కీసే అండి. ఇవి మనకి పూసల్లాగా వచ్చాయి, జస్ట్ పూసలు వచ్చాయి అంతే, వేరే కలర్స్ ఏం రాలేదు, బుట్టల్లాగా వచ్చాయి అంతే. చూడండి, ఇవి కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను అనుకుంటాను. వీటి కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, మ్యాక్సిమం 30 రూపీస్ ఉంటుంది అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి సీజెడ్ కలెక్షన్. సీజెడ్ కలెక్షన్లో ఇవి ఉన్నాయి, ఇది ఒక్కటే ఉన్నాయి. ఇవి నేను లేడీస్ కార్నర్లో తీసుకున్నాను, మామూలు ఫ్యాన్సీ షాప్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. వీటి కాస్ట్ వచ్చేసి ఒక 350 రూపీస్ ఎంతో పడ్డాయి. ఇది కూడా మనకు సింపుల్ శారీ మీదకైనా కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. శారీస్, లాంగ్ ఫ్రాక్స్, చూడీదార్స్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి సిల్వర్ ఆక్సిడైజ్డ్వి అండి. చూడండి, ఉన్నాయి కదా. వీటి కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అనుకుంటా. ఇవి కూడా జస్ట్ ఇక్కడ పికాక్ లాగా వచ్చింది, కింద ఒక చిన్న బుట్ట వచ్చింది. చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే. ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ అని చెప్పలేము, చూడీదార్స్ వేటికైనా కానీ సెట్ అవుతుంది, మీకే అర్థమవుతుంది పెట్టేసుకుంటే. అవును కదా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి. ఇలా కింద ఒక బాల్ లాగా వచ్చింది అండ్ పైన
ఇలా 2 స్టోన్స్ వచ్చాయి అంతే. చూడండి, రోజ్ మెటల్ అని చెప్పేసి ఒక మెటల్ ఉంది కదా, ఆ కలర్లో వస్తాయి మనకి ఇవి. ఇలానే ఉంటుందన్నమాట ఈ కలర్ అనేది. ఇంకా ఇవి కూడా వీట్ కాస్ట్ కూడా 120 రూపీస్ ఎంతో పడ్డాయి. అండ్ ఇవి కూడా నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను, ఒక ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను అంతే. ఇవి కూడా బాగుంటాయి, లుక్ అనేది ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇవన్నీ వేసుకుంటే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి. ఇందాక ఇలానే జుమ్కాస్ కొంచెం పెద్ద పెద్ద బుట్టలు చూసాం కదా, ఇది సో చిన్నది అనమాట, క్యూట్గా ఉంటాయి. అండ్ వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ, ఇవి మనకు 10 రూపీస్కే వచ్చాయి. ఇంకా ఇవి కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి. జస్ట్ ఇవి కూడా జుమ్కాసే. అండ్ కింద చిన్న ఇలా బుట్ట వచ్చేసింది. అండ్ ఇక్కడ వైట్ పూసలు వచ్చాయి అంతే. ఇవి కూడా నేను మార్కెట్లోనే తీసుకున్నాను అంతే. దీని కాస్ట్ కూడా మనకి 30 రూపీస్ అనుకుంటా. ఇంకా ఇవి అసలు యూజ్ చేయలేదు, ఇంకా చూడ అసలు ఓపెన్ కూడా చేయలేదు అనమాట. ఇంకా ఇప్పటివరకు వీటిని యూజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా అవి జస్ట్ నార్మల్ ఇయర్ రింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు నేను మ్యాట్ ఫినిషింగ్లో ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తున్నాను. వీటన్నిటిని ఇలా మనం ఒక బాక్స్లో పెట్టేసుకొని ఇలా ఒక కాటన్ పెట్టేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడు మనకి కలర్ అనేది ఫేడ్ అవ్వకుండా ఉంటుంది, అసలు ఎయిర్ అనేది వీటికి తగలకూడదు అనమాట. అందుకని ఇలా క్లోజ్ దాంట్లోనే పెట్టేసుకుంటే ఇవి చాలా రోజులు కలర్ ఫేడ్ అవ్వకుండా ఇలానే ఉంటాయి. ఇంకా మరి కలెక్షన్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇవి చూడండి, ఇంకా వీటి కాస్ట్ ఏమో 900 అనుకుంటాను. ఇవి నేను బయట షాప్లోనే తీసుకున్నాను, కేరళంలో తీసుకున్నాను, ప్యాట్నీలో కేరళం ఉంది కదా అక్కడ తీసుకున్నాను. ఇవి మనకి పట్టు చీరల మీదకి అయితే సూపర్గా సెట్ అవుతాయి, చాలా అంటే చాలా బాగుంటాయి, గ్రాండ్గా ఉంటాయి. అదే గోల్డ్ లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు మ్యాక్సిమం అందరు ఇలా మ్యాట్వే వేసుకుంటున్నారు కదా. లాంగ్ ఫ్రాక్ కూడా ఇది సెట్ అయినట్టే ఉంది, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను, చూసేయండి. సో ఇవన్నమాట. ఇంకా ఇవి ఒక లాంగ్ చైన్కి సెట్గా వస్తాయి, వాటిలో వచ్చాయి. ఇలా ఉంటాయి. దీని కాస్ట్ అయితే సపరేట్గా తెలీదు మనకి, మొత్తం ఓవరాల్గా కాస్ట్ ఇస్తారు కాబట్టి లాంగ్ చైన్కి దీని కాస్ట్ అయితే నాకు తెలియదండి. ఇదైతే బేగం బజార్లో తీసుకున్నాను. అక్కడ మనకి 1 గ్రామ్ గోల్డ్వి కొంచెం కాస్ట్ తక్కువ, హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి కదా అని చెప్పేసి నేను అక్కడ తీసుకున్నాను అనమాట. చూడండి, ఇవి ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది. ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ వచ్చేసి కింద ఇలా ఒక పూసలాగా వచ్చింది అనమాట. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి. ఇవి కూడా బయటనే తీసుకున్నాను, కానీ ఇవి మనకు చాలా ఆన్లైన్ పేజెస్లో ఇవనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రెజెంట్ అయితే. కానీ నేను బయట షాప్లో తీసుకున్నాను, కేరళంలో తీసుకున్నాను, ప్యాట్నీలో కేరళం ఉంది కదా అక్కడ తీసుకున్నాను అనమాట. వీటి కాస్ట్ వచ్చేసి 550 పడ్డాయి. ఇవి కూడా మనకు పట్టు చీరలకైనా కానీ, పట్టు చీరలకైతే ఇలాంటివి మనకు బాగా సెట్ అయిపోతుంది, పెళ్ళిళ్ళకి అలా వేసుకున్నప్పుడు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి, గ్రాండ్ లుక్ ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. చూడండి, సో ఇంతటితో ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మీకు ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అనేది మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇవి మనకి ఇలా 3 వచ్చాయి, ఒక బాక్స్లో 3 వస్తాయండి. ఇవి 180 రూపీస్ అనమాట కాస్ట్ అనేది. జస్ట్ బయటకి ఎప్పుడైనా బయటకి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి, ఎప్పుడు ఒకటే గోల్డ్ అయితే ఒకటే వేసుకోవాలి కదా, ఇవైతే డిఫరెంట్ అనేది వేసుకోవచ్చు. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా మనకు వేసుకోవడానికి మనకు బాగా సెట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇంక ఇలా ఒక వైట్ స్టోన్ వచ్చింది, కుందన్లా వచ్చి కింద మళ్ళీ ఒక బ్లాక్ బీట్ ఇచ్చారనమాట.
సింపుల్గా ఉంటుంది. జస్ట్ డ్రెస్సెస్ మీదకి అలా వేసుకోవడానికి, డ్రెస్సెస్ కుర్తీస్కి వేసుకోవడానికి అంటే మనకి బాగా సెట్ అయిపోతుంది. అయితే ఇవి మళ్ళీ వాటర్లో తడవకూడదండి. బయట వెళ్ళేటప్పుడు వేసుకొని వచ్చి మళ్ళీ తీసి పెట్టేసుకోవాలి. ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు 3 ఇస్తారు 180 రూపీస్కి. అయితే ఇవి నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారండి. ఫస్ట్ మీరు ఆ 3 చూడండి, తర్వాత దాని గురించి చెప్తాను. సో ఇలా మనకు 3 వచ్చాయండి 180 రూపీస్కి. సో 3 డిఫరెంట్వి వచ్చాయి. ఒకటేమో ఇలా స్టోన్ లాగా వచ్చింది, కింద బ్లాక్ బీట్ వచ్చింది. ఒకటేమో ఈ లెటర్ వచ్చిందండి. మనకి ఈ లెటర్ అనేది మనకి ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్వి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మిగిలిన 2 అయితే అన్నిటికీ కామన్గా వస్తాయి. అండ్ ఇంకొకటేమో ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది. చూడండి, ఇది నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను. సింపుల్గా ఉంటుందండి. ఇలా సింపుల్ డ్రెస్సెస్ మీదకి అలా వేసుకోవడానికి, కుర్తీస్ మీదకి వేసుకోవడానికి మనకి బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. అయితే ఇవి నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారండి. వాట్సాప్ గ్రూప్ అనేది తనకు ఉంది, గాయత్రి ఫ్యాషనరీస్ అని చెప్పేసి ఉంది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా జ్యువెలరీస్ ఉన్నాయి, శారీస్ కూడా ఉన్నాయి, టాప్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా అన్నీ చాలా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్కే మనకి తన దగ్గర మనకు అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. చూసారు కదండి ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నాకు ఏది బాగా సూట్ అయింది అనేది కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టేస్తే అది మీ వరకు వస్తుంది. మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు